ఫస్ట్ ప్రోమో చూసారు కదా. నిన్న జరిగిన ఎపిసోడ్లో రీతుకు బర్నీకి అయితే టాస్క్ జరిగింది కదా. ఈ టాస్క్లో బర్నీ గారు చాలా చక్కగా ఆడారు. అండ్ బర్నీ గారు కన్నా ఫాస్ట్గా అయితే రీతు ఆడిందనమాట. ఈ టాస్క్లో రీతుయే విజయం సాధించింది అని చెప్పి సంజన అయితే డిక్లేర్ చేసింది. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కోసం అయితే నిన్న అయితే గొడవ జరిగింది. ఈ గొడవని సగమే చూపించారు ఎపిసోడ్లో, మిగిలిన సగం అయితే ఈరోజు ఎపిసోడ్లో అయితే చూపించబోతున్నారు. అండ్ ప్రోమోలో అయితే దీని కంటిన్యూషన్ అయితే జరిగింది. అండ్ టాస్క్ అయిపోయిన తర్వాత సంజన అయితే అంటే తన చేతిలో ఉన్న రెడ్ కలర్ రింగ్, బర్నీ గారు రింగ్ అనమాట, అది ఒక రింగ్ అయితే వేయలేదు. అండ్ ఈ రింగ్ని మాట్లాడుతా అక్కడ కొన్ని వేస్ట్ సామాన్లు ఉన్నాయి, అందులో ఒక బాక్స్లో అయితే అనుకోకుండా వేసింది. అండ్ ఆ బాక్స్లోంచి తీసి అండ్ రీతు అయితే తను దాచేసింది అనమాట. ఇది దాయకూడదని చెప్పి బర్నీ గారు అయితే చాలా సీరియస్ అయిపోయారు. అబ్బా రీతు మీద ఇది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిటే కాదు, అసలు తను నెగ్గిందని చెప్పిన వెంటనే నేను వెళ్ళి తనని అప్రిషియేట్ చేశాను, ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి. అండ్ సంచలనంగా నువ్వు ఏం చేస్తున్నావు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గొడవ. అసలు చాలా పెద్ద గొడవ జరిగింది. అసలు బర్నీ గారు ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఫైర్ అవ్వలేదు అసలు. అండ్ రీతుని చాలా మాట్లాడినాడు. అండ్ సంచలనంగా చేసింది కదా, తనను కూడా ఇలాగా డిక్లేర్ చేసింది రీతు విజయం సాధించాలని చెప్పి, సంచలనకు బయాసుడు ఉందని చెప్పి ఆడియన్స్కి చెప్పాలని చెప్పి కెమెరా దగ్గరికి వచ్చి ఆ ట్రయాంగిల్ షేప్ని అది కాదు ఇది కాదు అని చెప్పి చాలా మాటలైతే అన్నాడు. లైవ్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. తను మాట్లాడుతున్నా సరే తను అసలు మాట్లాడలేదు, పెద్ద పెద్ద కేకలే చేసాడు. అబ్బా అది నిజంగా ట్రయాంగిల్ కాదంటే అది ట్రయాంగిలే, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినప్పుడు కొంచెం మిస్టేక్ జరిగింది అంతే, కొంచెం ఎక్కువ అయింది అంతే తప్ప అదైతే ట్రయాంగిలే. సంజన కూడా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చింది. బర్నీ గారి ట్రయాంగిల్లో కూడా కొంచెం మిస్టేక్ ఉంది, అందుకని ఇది కూడా ఒక మిస్టేక్ కింద వస్తుందని చెప్పి రీతుని యాక్సెప్ట్ చేసి. అండ్ బర్నీ గారు ఈ విషయం కోసం మాట్లాడుతూ అండ్ కళ్యాణ్ లైట్ టాస్క్లు కెప్టెన్ అయ్యాడు కదా, అప్పుడు డెమోన్ షూతో ఇంటి ఇచ్చాడు కదా, ఈ విషయం అయితే డెమోన్కి తెలియదు. అండ్ కళ్యాణ్ కూడా ఎలా తెలిసిందంటే శ్రీజ అయితే చెప్పింది బయట నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ ఈ విషయం కోసం తనని ఇండైరెక్ట్గా తిట్టినట్టు అనిపించింది. ఈ విషయంలో అయితే కళ్యాణ్ అయితే ఫుల్ ఫైర్ అయిపోయాడు. అబ్బా అసలు ఎంత గట్టిగా పడబోతుంది. బర్నీ గారు ఇంతే కోపం ఫస్ట్ నుంచి ఉంటే బాగుందని అనిపించింది నాకైతే. లాస్ట్ వీక్ దివ్య విషయంలో కూడా ఇలాగే చేశాడు, అండ్ ఇప్పుడు కళ్యాణ్ డెమోన్ విషయంలో కూడా ఇలాగే చేస్తున్నాడు. అండ్ సంజన సంచలనంగా ఫెయిల్ అయిందని చెప్పి రీతు కావాలని ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నట్టు చాలా పోర్ట్రే చేద్దామని ట్రై చేశాడు. అవన్నీ అయితే కుదరదు, అదైతే త్రిభుజాకారం. అండ్ నాకైతే సంజన కరెక్ట్ డిసిషన్ తీసుకుంది అనిపించింది. ఈ విషయం కోసం బర్నీ గారు ఎక్కువగా ఆలోచించి అందరినీ చాలా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ ఈ ప్రోమోని చూసి నేను జరిగిన ఎపిసోడ్ చూసి మీకేమనిపించింది, వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.